ప్రపంచంలో ప్రతి 100 మందిలో ఒక నేరస్తుడు ఉంటాడు. ప్రతి 10 మందిలో 4 సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు. ప్రతి 5గురిలో 2 మందు కొట్టే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రేమికులై ఉంటారు. అవునరా, మనుషులన్న తర్వాత ఏదో ఒక స్టేజ్లో ప్రేమలో పడతారు. ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి ఓ పొజిషన్లో ఉన్నప్పుడే ఓ మంచి అమ్మాయిని చూసి లవ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు అన్నీ ఉన్నాయిరా. లవ్ చేయడానికి మంచి అమ్మాయి కాదు కదా, అసలు అమ్మాయిలే లేరురా. అమ్మాయి లేరంటావేంట్రా? కావాలన్నా చెప్పు, కిలో లెక్కన తీసుకొస్తా. కావాలనా? ఆ సిగరెట్నే ఇంత కూడా వదలట్లేరు, ఇంకా అమ్మాయిలనే వదులుతారా. 10th అక్కడ మిస్ అయితే ఇంటర్, అక్కడ మిస్ అయితే డిగ్రీ, ఇలా ఎక్కడో చోట అమ్మాయిలు బుక్ అవుతూనే ఉన్నారా. ఇంకెక్కడ దొరుకుతారా మాలాంటి వాళ్ళకి అమ్మాయిలు? నీ కోర్స్ అర్థమైంది, కానీ ఈ లవ్ ఫెయిల్యూర్ కాబోయే లవర్కి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. పట్టుకో. ఏం బ్రో, 2 కదరా ఉన్నాయి, ఇంకేమైనా పట్టుకోవాలనుకుంటున్నావా? వావ్, చాలా బాగా పట్టుకున్నారు. మీరు ఇంత బాగా పట్టుకుంటారని అస్సలు అనుకోలేదు. ఓ నీ అయ్యా, ముందు గిఫ్ట్ ఏంటో చెప్పరా. నంబర్ తీసుకో. అమ్మాయిదిరా బాయ్, మా కల్లి కొనాకుంటది, చాలా మంచిది. నీ గెసంటి బుక్ కావాలనో గసంటి టైప్. అచ్చా, అంత మంచి అమ్మాయి అయితే నువ్వే ట్రై చేసుకోవచ్చు కదరా. నన్నే డౌట్ తింటావు లేరా? మా కాలనీ మొత్తానికి నేను అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ దేవదాస్ అని అందరికీ తెలుసు, అందుకే లైట్ తీసుకున్నా. ఇక నడు. ఈ 6 నెలల ఫ్రెండ్షిప్లో ఇంత అభిమానం ఏంట్రా? నీ రుణం ఎలా తీర్చుకోవాలి? దానికి కూడా టైం వస్తుంది కానీ ఇక బా. మామా మళ్ళేం పుట్టిందిరా? ఓ లాస్ట్ డౌట్ రా. మళ్ళీ లేట్ ఎందుకు? కక్కు. ఇంకో వేలు పట్టుకుంటే ఎవరి నెంబర్ ఇచ్చేవాడురా? రే, మా పక్క కాలనీలోనే పెద్ద లస్కు డబ్బా ఉంది, దా నంబర్ ఇచ్చేవాని. అప్పుడు నువ్వు 40 పేజీల కింద నలిగే 41 పేజీ అయ్యేవాడివి. దెబ్బకు దూల తిరదు నా కొడక. ఊరిజ్జలాందర్ జఫ్డా. నిఖిలాడు కాల్ చేస్తే పొద్దున్నే చేసి. రే ఏంద్రా? మెసేజ్ చేశారా? ఇంకా రిప్లై రాలేదు. చేసి ఎంతసేపు అయింది? అరగంట అవుతుందిరా. అరగంట అయిందా? అబే ఓ, అదేమన్నా నీ అత్త కూతురు అనుకున్నావురా? నువ్వు మెసేజ్ చేయగానే రిప్లై నీకు. అరే అరే, అది మెసేజ్ చేసేంతవరకు చేస్తూనే ఉండు. పెట్టేబే. మెసేజెస్ అన్నోన్ నంబర్. హే హాయ్ అండి. ఎవరు మీరు? ఎందుకు ఇన్ని మెసేజెస్ చేస్తున్నారు? నేను చాలా మంచివాణ్ణి, నాకు మీతో స్నేహం చేయాలనుందండి. వాట్? నీకేమైనా పిచ్చా? పొద్దున్నే ఇన్ని మెసేజెస్తో లేపావు. మంచోడు అయితే సేవ చెయ్యి, తెలియని వాళ్ళతో స్నేహం కాదు, అర్థమైందా? ప్లీజ్ అండి, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. పిచ్చి పిచ్చిగా చేసావంటే మా అన్నకు చెప్తా. అబ్బా, న్యూసెన్స్ ఇంట్లో చెప్తే పెద్ద నాన్సెన్స్ అవుతుంది. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏం కావాలి చెప్పు నీకు? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటల హాయ్ అని మెసేజ్ చేయండి చాలు. హే, అయినా అవేమన్నా టాబ్లెట్స్ అనుకున్నావా? నేను పంపిస్తే నీకు పిచ్చి తగ్గడానికి? అంతే అనుకోండి. ఎన్ని రోజులు పడుతుంది నీ పిచ్చి తగ్గడానికి? జస్ట్ ఓ 1 వీక్ అండి, అంతే అండి, ప్లీజ్. యా ఈ అమ్మాయి బాగా స్ట్రిక్ట్ అండి బాబా. బాగా స్ట్రిక్ట్ అవడానికి స్కూల్ హెడ్ మాస్టర్ ఏంట్రా? ఆ అమ్మాయిరా. ఓరా, ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది.
మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. ఫైనల్గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. ఎందుకు కాల్ చేసావు? నువ్వు చెప్పినట్టే మెసేజెస్ చేస్తున్నావు కదా. ఒక 2 days అయితే మన కాంట్రాక్ట్ అయిపోతాయి కదండి. అయిపోతే ఈ లోపు ఒక చిన్న కోరికండి. సచ్చినా చెయ్యను గానీ నీ వింత కోరికేంటో చెప్పు. మీతో ఒక 2 minutes మాట్లాడాలని ఉంది. నో వే, నాకు తెలుసు నువ్వు ఇలా ఏదో ఫిట్టింగ్ పెడతావని. మీకు దండం పెడతానండి. అరే మెంటలా? మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సైకో కూల్. అయితే ఒక్కసారి హలో అని కట్ చేయండి చాలు. అలా 2 days for 4 times. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రిక్వెస్ట్ అనుకోండి. సిగ్గులేదా ఈ అడుక్కోవడం ఏంటి? ప్లీజ్. యా. ఏమ్రా వారి ఈ రోజులో కూడా ఈ ప్రేమ కాంట్రాక్ట్ లేదురా. ఒకసారి కాల్ చేయి, దీని తల్లి రెస్పాండ్ కాకపోతే నన్ను అడుగు. వద్దురా, అప్పుడు ప్రేమకి టార్చర్కి తేడా లేకుండా పోతుంది. నిజంగాను బాబే, పిచ్చి పిచ్చి చేస్తూ దునియాలో పోరీలు కరువైనరా. ఇది కాకపోతే ఇంకోతి. ఒక సెక్ కాగు, నీ కిరాక్ పొరి నంబర్ ఇస్తా, ఫ్యాన్సీ నంబర్. దీని కనుక పడాయించినావు అనుకో నీ లైఫ్ దెత్తడి పోసమ్మ గుడే. 9848. వినకుండా పోతున్నావు రా ఫలాందరు ఫకడి. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. సరే, ఎక్కడ కలుద్దాం? అమీర్పేటలో. అది మస్తు రిస్కీ ప్లేస్. అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. నీ కాచిగూడ? అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. మీదేమన్నా నవాబ్స్ ఫ్యామిలీయా? ఊరంతా మీ వాళ్ళు ఉండడానికి? సారీ. సరే, పంజగుట్టలో కలుద్దామా? అక్కడ మా తాత వాళ్ళు ఉంటారు. నువ్వు మీ తాతకు కూడా భయపడతావా? ముస్లోలే మహా డేంజరస్ అమ్మా. ఆల్రెడీ ఎవరినో చూసి నన్నే అనుకొని అమ్మాయితో తిరుగుతున్నానని ఇంట్లో చెప్పాడు. ఏదో ఒకటి చెప్పి బయటపడ్డా. రోడ్డు మీద వెళ్ళే ప్రతి అమ్మాయిని చూస్తూ నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటనుకున్నా. రిస్క్ ఎందుకు, ముందైతే హెల్మెట్ పెట్టుకుంటా. తేడా వస్తే ఇటు నుంచి ఇటే జంపు. హలో, ఎక్కడున్నావు? హలో, హాయ్. నీ ఆపోజిట్లో. హాయ్. అటుపక్కున్నావేంటి? బాలేకపోతే పారిపోదామని. అమ్మ దీనమ్మా, దీనికి ఎలా తెలిసిపోయింది? చాచా, అదేం లేదండి. సరే, నన్ను రమ్మంటావా, నువ్వే ఇటు వస్తావా? హే, 1 సెకండ్. నిన్ను చూడాలన్న యాంగ్జైటీ నువ్వు వచ్చే 5 minutes ముందు వరకు నాకుండే. కానీ ఒకరినొకరం చూసుకోకుండా ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం. ఈ ఫీల్ నేను చాలా ఎంజాయ్ చేశా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సింపుల్ కాన్సెప్ట్. ఒకరికొకరం కలుద్దాం, తిరుగుదాం, కానీ ఒకరి ఫేసెస్ ఒకరం చూసుకోకుండా. వెరీ థ్రిల్లింగ్ కాన్సెప్ట్. లెట్స్ గెట్ ఇంటు ద కాన్సెప్ట్. యా, జస్ట్ ఫాలో మీ. హలో, కాన్సెప్ట్ అంటూ కామ్గా నడుస్తున్నావేంటి? నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లమా? సరే, అయితే నేనే స్టార్ట్ చేస్తాను. నీ హైట్ ఎంత? ప్రభాస్కి తక్కువ, పవన్కి ఎక్కువ. మరి మీది? కత్రినాకు తక్కువ, కరీనాకు ఎక్కువ. మరి మీ వెయిట్? 8 square. దెన్ యువర్స్? తెలుగు అక్షరాల్లోంచి 3 తీసేస్తే ఎంతో అంత. తెలుగు అక్షరాల ఎన్నబ్బా? హలో, ఎంత? ఐ థింక్ అరౌండ్ 40 అనుకుంటా. మీరు తెలుగులో కొంచెం వీక్ అనుకుంటా. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. సరే, వెళ్ళు. హలో, హెల్మెట్ గారు. ఫోన్లో మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరు. బయట మాట్లాడితేనే రియల్ హీరో అంటారు.
సీట్లో కుడికాలు పెడదులే కానీ బైక్ మీద ఎడం కాలు పెట్టు. హలో, డిసైడ్ అయ్యాం కదా, తీస్తావా మళ్ళీ ఏదైనా కొత్త కాన్సెప్ట్ వచ్చా? తీస్తా కానీ ఫస్ట్ అయితే నువ్వు తీ. హలో హలో హలో, ఎక్కడున్నావు రాజా? ప్రజల గుండెల్లో మామా. మామా నోరు ముయ్యబే, 2 నిమిషాల్లో ఇక్కడ ఉండకుంటే నీకుంటది రై. మామా చైదీరా మామా. చైదీబే. ఆ? అసలు ఏం నెంబర్ ఇచ్చావురా? అసలు ఆ వాయిస్ కి ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? నీకు నీ యాటిట్యూడ్కి సంబంధం లేనట్ట. ఆ? నచ్చకుండా ఇడ్చేరా బాయ్, దానికింత టెన్షన్ తీసుకోవాలా? బానే ఉందిరా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అబ్బో, కళ్ళు చూసి కాజల్లో కాకపోయినా దాని చెల్లిలా అయినా ఉంటుంది అనుకున్నాను రా. రేయ్, కళ్ళు చూసి కాజల్ చెల్లని, ముక్కు చూసి ముమ్మెత్క నక్కని ఎట్ట డిసైడ్ చేస్తారా బాయ్? చూడు, నాకు చాలా చిరాగ్గా ఉంది, నన్ను విసికించకు. నేను నీకు నచ్చలేదా? నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకలా సడన్ గా వెళ్ళిపోయా? పెట్టేయ్, ఇంకోసారి ఫోన్ చేస్తే మీ అమ్మ మీద ఒట్టే. అరే, ఇంతకు నిన్న అమ్మాయి చూసిందా? లేదురా. చలో లివ్ ఇట్ రా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అదేం అర్థం కావట్లేదురా. మే ఐ హెల్ప్ యూ? రాజావారు, మీరు మీ ప్రజల గుండెలోకి వెళ్ళిపోండి, అవసరమైతే నేనే పిలుస్తా. జాగ్రత్తనిస్తుమా, వస్తా. నీ బతుకు. కోర్టే గూబ బద్దలైపోతున్నాయి. మాట్లాడుతున్నాగా కనిపించట్లా, కళ్ళు దుబ్బాయా నీ? మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. తనతో గడిపిన క్షణాలు, తన మాటలు తన వైపే లాగడం మొదలుపెట్టాయి. రే నిఖిల్, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? మామా, నువ్వు రియలైజ్ అయ్యే లోపు ఆ అమ్మాయి రియలైజ్ అయితే నువ్వు రియలైజ్ అయినా వేస్టేరా. తనలాంటి అమ్మాయి మిస్ అయితే దొరకడం చాలా కష్టం రా. ఇక నీ ఇష్టం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నీకు తెలుసు కదా నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అని.
నన్ను చూడకుండానే ఎలా హక్ చేసుకున్నావే? నేను చూసుకోవాల్సింది 23లో కాదురా, 63లో. 63 ఏంటే? అప్పటికి నువ్వు ముసలోడు అయిపోతావు కదా. అన్నా, ఏంటి మీ అన్నయ్య? అమ్మా, ఏ హెల్మెట్, నువ్వు పారిపో. అమ్మాయి లేనంటావేంట్రా? నంబర్ తీసుకో, అమ్మాయిదిరా బాయ్, చాలా మంచిది. అదేమన్నా నీ అత్త కూతురు అనుకున్నావురా? ఒకసారి కాల్ చేయి. దీని తల్లి రెస్పాండ్ కాకపోతే నన్ను అడుగు. మే ఐ హెల్ప్ యూ? ఎవర్రా నువ్వు? అరే బామ్మర్ది, స్కెచ్ అదిరిపోయిందిరా. నా సెల్లకు సైట్ కొడతావురా? అన్నా వద్దన్నా, కావాలంటే నన్ను చంపు ప్లీజ్. అన్నా సారీ బాస్, ప్లీజ్ ప్లీజ్. నా మీద చేస్తావురా? రేయ్, ఈ 6 ప్యాక్ చూసి మాట్లాడు. 6 ప్యాక్ తో మనకెందుకే నువ్వురా? ఆగ్రా రేయ్. అరే హట్. అన్నా వద్దు ప్లీజ్. రేయ్ కర్రే బామ్మర్ది, నీకు దమ్ముంటే పట్టుకోరా. నన్నే కర్రోడంటావురా? దొరికితే షీర్త నా కొడక. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ బుక్ ఎలా ఉంది బావా? బామ్మర్ది, భగవద్గీత ఇచ్చి. మరి గీత దాటావుగా? ఏంట్రా యు చీటర్స్, మీ ఇద్దరు ముందే తెలుసా? బుక్ అయిపోయాం రోయ్. ఆగండ్రా, మీ పని చెప్తాను. వీడు నాకెప్పుడో తెలుసు. కర్రోడే నా బామ్మర్దని ఇప్పుడే తెలిసిందే. Yeah.